శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా బ్రహ్మగారు ఆ 11 మంది రుద్రులకు కూడా ఇక మీరు సృష్టించుట చాలును, మీరింక పోయి తపస్సు చేసుకొనుడు, మీకు శుభము కలుగును అని చక్కగా ఆశీస్సులు ఇచ్చారండి. సృష్టి దిగి వచ్చిన క్రమము చెప్పుకుంటూ ఉన్నాం మనం. భగవంతుడు పురుషోత్తముడకు శ్రీహరి దయకు సముద్రము. భగవంతుడు ఆయనే పురుషోత్తముడు అయినటువంటి ఆ శ్రీహరి దయకు సముద్రము అంటున్నారు. అంటే ఆ దయ విషయంలో ఆయన సముద్రము వంటి వాడు, అంత విశాలమైనటువంటి వాడు, అంత గంభీరమైనటువంటి వాడు, అంత లోతైనటువంటి వాడు, అనంతమైన సముద్రం అనేటువంటిది అనంతం అనే పదానికి కూడా వాడతారండి. కనుక అనంతమైనటువంటి దయ కలిగినటువంటి వాడు అని అర్థం. అతడు లక్ష్మీపతి. లక్ష్మీపతి అంటే ఆయన దగ్గర లేని సంపదలు ఏముంటాయి? అన్ని సంపదలు ఉంటాయి. సంపదలన్నింటికీ కూడా ఆయన పతి. సద్గుణములే అతని వెలుగు. అంటే దయ కలిగిన వాడు, లక్ష్మి కలిగినటువంటి వాడు, సద్గుణములు కలిగినటువంటి వాడు. అతడు సర్వమునకు ప్రభువు. అంతటికీ ఆయనే ప్రభువు భగవంతుడు. అతడే అన్ని జీవరాశుల హృదయమును గుహయందు నివసించును. ఆ సమస్త జీవరాశుల హృదయం అనేటువంటి ఆ గుహ ఉంటుందే, అందులో నివసిస్తుంటాడు. అతని వీర్యము దిగివచ్చుట వలననే లోకములు పుట్టినవి. అతను ఆశ్రయించిన వారిని రక్షించును. పెద్దలు చక్కని జ్ఞానము చెంది తమ తపస్సుతో వానిని దర్శించుచుందురు. మీరును వానికై తపస్సు చేయుడు. బ్రహ్మగారు రుద్రులతో చెప్తూ ఉన్నారండి. కనుక మీరు కూడా వాని గురించి తపస్సు చేయండి అయ్యా. పెద్దలైనటువంటి వాళ్ళు చక్కని జ్ఞానము చెంది తమ తపస్సుతో వానిని దర్శించుతూ ఉంటారు. కనుక మీరు కూడా అట్లా చేయవలసినది అని బ్రహ్మగారు రుద్రులతో చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మాస్టర్ అంటున్నారండి, రుద్రులు దేహ సృష్టి కల్పించిరి కనుక దేహమందలి పరిమిత ద్రవ్యములను కల్పించిరి. దేహమందలి ద్రవ్యము శక్తిగా వినియోగపడుట వలన జీవుడు దేహమున జీవించుచున్నాడు. ద్రవ్యము శక్తిగా వినియోగపడవలెనన్నచో ద్రవ్యమును సృష్టించి దేహాగ్నియందు నిరంతరము దగ్ధం చేయుచుండవలెను. ఈ పనిని రుద్రులు కల్పించిరి. ద్రవ్యం శక్తిగా వినియోగపడాలంటే ద్రవ్యాన్ని సృష్టించి దేహాగ్ని యందు నిరంతరము దగ్ధం చేస్తూ ఉండాలి ద్రవ్యాన్ని, పదార్థాన్ని. కనుక ఈ పనిని రుద్రులు కల్పించిరి కనుక వారు తమ సృష్టిని కల్పించి మృంగి చేయుచున్నట్లు వర్ణింపబడినది. ఈ పని చేయుచున్న రుద్రులు భర్గులు లేక మంటలు అని పిలువబడిరి. అంటే ఈ పని చేస్తున్నటువంటి రుద్రులను ఏమని పిలుస్తున్నారు? భర్గులు లేక మంటలు అని పిలువబడిరి. ఇంగ్లీష్లో చెప్పాలంటే కంబషన్ సెంటర్స్ వీళ్ళండి, కంబషన్ సెంటర్స్. ఈ విధముగా రుద్రులు సృష్టి పూర్తి అయిన వెనుక రుద్రులంతటితో తమ చర్యను నిలిపివేయవలెను, అనగా పడి ఉండవలెను. కానిచో దేహమునే భస్మము చేయుదురు. దీని కొరకై సర్వాంతర్యామి యందు వారి అస్తిత్వమును స్థాపించవలెను. అందులకే వారిని బ్రహ్మ తపస్సు చేసుకొనమని విష్ణుని ధ్యానింపుమని పంపెను. కనుక సర్వాంతర్యామి యందు వాళ్ళ అస్తిత్వాన్ని స్థాపించాలి. బ్రహ్మ అందుకోసం ఏమని చెప్పాడు? విష్ణువుని ధ్యానించండి అయ్యా, తపస్సు చేసుకోండి అని చెప్పాడు. ఈ విధముగా బ్రహ్మ చెప్పిన మాటలను అంగీకరించి రుద్రులు తమలోని ఉద్రేకమును విడిచిపెట్టిరి. బుద్ధిబలముతో కూడిన వారై తపస్సు చేయుటకు వనములకేగిరి. అటుపైన చతుర్ముఖుడు లోకములను కల్పించునట్టి దృష్టి కలవాడై మరలా సృష్టి చేయ ఆరంభించెను. ఈ మారు తన వంటి ప్రభావము కలవారు 10 మంది కొడుకులు తన యందు పుట్టిరి. వారు అందరి యందునూ వ్యాపించిన కీర్తి గలవారు. వీరందరూ భగవంతుని బలముతో కూడి చక్కని సద్గుణములు కలవారు. లోకములను విస్తారము చేయుటకు కారణమైన
పనులు చేయువారు. కనుక ఆ 10 మందియు ఈ విధముగా జన్మించిరి. 10 మంది జన్మించారండి. అంటే వాళ్ళని తపస్సుకు పంపించాక మళ్ళీ సృష్టి చేయాలి కదండి. అందువల్ల తన వంటి ప్రభావం కలవాళ్ళు 10 మంది కొడుకుల్ని తన యందు పుట్టించారు బ్రహ్మగారు. ఎవరయ్యా 10 మంది, వాళ్ళు ఏ రకంగా జన్మించారు అని అంటే కనుక ఇక్కడ చెప్తున్నారు. ఆ 10 మంది ఈ విధముగా జన్మించిరి. బ్రహ్మ బ్రొటనివేలియందు దక్షుడు పుట్టెను. తొడల నుండి నారదుడు పుట్టెను. నాభి నుండి పులహుడు పుట్టెను. చెవుల నుండి పులస్త్యుడు పుట్టెను. చర్మము నుండి భృగువు పుట్టెను. హస్తము నుండి క్రతువు పుట్టెను. నోటి నుండి అంగిరసుడు పుట్టెను. ప్రాణము నుండి వశిష్ఠుడు పుట్టెను. మనస్సు నుండి మరీచి పుట్టెను. కనుల నుండి అత్రి పుట్టెను. అదండి బ్రహ్మగారి ఒక్కొక్క శరీర భాగం నుంచి ఒక్కొక్క మహర్షి పుట్టాడు. ఆ 10 మంది కూడా బ్రహ్మగారి కొడుకులు అంటున్నారు. బ్రహ్మగారు ఎవరెవరయ్యా 10 మంది అంటే కనుక దక్షుడు, నారదుడు, పులహుడు, పులస్త్యుడు, భృగువు, క్రతువు, అంగిరసుడు, వశిష్ఠుడు, మరీచి, అత్రి. వీళ్ళని ఏమంటారు? మాస్టర్ చెప్తున్నారు, వీళ్ళనే ప్రజాపతులు అందురు. వీళ్ళు ప్రజాపతులండి. వీరు లోకమున సంఖ్యలకు అధిపతులై లెక్కింపబడుచుందురు. సంఖ్యలకు అధిపతులై లెక్కింపబడుతుంటారట వీళ్ళు. అంటే గాడ్స్ ఆఫ్ రౌండ్స్ అండ్ నెంబర్స్. ఏ వస్తువులను వ్యక్తులను లెక్కింపవలెనన్నను వీరి సహాయముననే చేయవలను. అంతే కదండి, అంకెల సహాయంలోనేగా మనం ఏది చేయాలన్నా కూడా 129 చెప్పాలి. 1, 2, 9 రాస్తాం. కనుక ఏ వస్తువులను వ్యక్తులను లెక్కింపవలెనన్నను వీరి సహాయముననే చేయవలను. డిజిట్స్ అన్నమాట. బ్రహ్మ వక్షస్థలమున కుడి ప్రక్క నుండి ధర్మము పుట్టెను. వీపునందు లోకభయంకరమైన మృత్యువు అధర్మము పుట్టెను. ఆత్మ నుండి కాముడు పుట్టెను. కనుబొమ్మల నుండి క్రోధము పుట్టెను. క్రింది పెదవి నుండి లోభము, నోటి నుండి వాక్కు, రహస్యావయవముల నుండి సముద్రములు పుట్టెను. మలావయవమున పాపమును ఆశ్రయించిన నిరుతి పుట్టెను. తన క్రీనీడ నుండి కర్దమ ప్రజాపతి పుట్టెను. ఇతడు దేవహూతి భర్త. అప్పుడు బ్రహ్మ తన దేహము నుండి పుట్టిన భారతీదేవిని చూచి విభ్రాంతి నొంది మన్మథ బాణములచే చెదరినవాడయ్యను. అతడు ఆమె వెంట పడెను. అప్పుడు వాని నుండి పుట్టిన మరీచి మొదలగు మునులు దానిని గమనించి ఇట్లు హెచ్చరించిరి. వాళ్ళు మరీచి మొదలగు ఋషులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఓహో చతుర్ముఖ, నీవు మంచి మార్గమున ప్రవర్తించువాడవు. ఈ విధముగా నీ నుండి పుట్టిన భారతీదేవి వెంటపడుట ధర్మమా? ఏలా ఇట్లు మూర్ఖుడవయ్యదవు? నీ పెద్దరికమిట్లు నేలపాలైనదేమి? పూర్వము ఇట్లు ప్రవర్తించిన వారున్నారా? నీవు మహానుభావుడవు, ఇంతవరకు నిందలేని ప్రవర్తన కలవాడవు. ఇట్లా ఆచరింపవచ్చు, ఇట్లా ఆచరింపరాదు అను విషయము బ్రహ్మకే తెలియనిచో వరుసావావి లేక ప్రవర్తించినచో లోకులు నిన్ను చెడతిట్టుదురు అని మరీచి మొదలగు మునులు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. పాపమని తలపక క్షణకాలము నీవిట్లు దుష్ప్రవర్తనమునకు లోనైతివి అని అంటూ ఉన్నారండి. ఈ కథ చూస్తే మనకి ఎట్లా ఉంటుంది, ఏంది విచిత్రంగా ఉంది అని అనిపిస్తుంది. కనుక దీని లోపల అంతరార్థం దాగి ఉంటుంది. అది మాస్టర్ లాంటి వాళ్ళు విప్పి చెప్పగలరు మనకి, లేకపోతే ఎట్లా తెలుస్తుందండి? మనకి తెలిసే అవకాశం లేదు. కనుక ఇందులో లోపల దాగి ఉన్న అర్థము, పరమార్థము, అంతరార్థము, సందేశము అన్నీ మాస్టారు చక్కగా ఎక్కడికక్కడ అందిస్తూ వస్తున్నారు. ఈ కథ ఇలానే చదువుకుంటే దాని లోపల అర్థం తెలియాలి మనకి. ఈ కథ చదువుకుంటే ఏంటి ఇంత ఫూలిష్గా ఉంది అని అనిపిస్తుంది. మాస్టర్ చెప్తూ ఉన్నారు, ఇది ఒక అర్థవాదము, అనగా ఒక చిత్రమైన కథ. చతుర్ముఖుడు ఈ సృష్టి మొత్తమును తన నుండి
తన వాక్కుగా మొదట ఉచ్చరించెను, అది ఏ సరస్వతి. అటుపైన తానుచ్చరించిన వాక్కునందు తన అభిప్రాయముగా ప్రవేశించెను. ఈ సృష్టి మొత్తం అటండి బ్రహ్మగారి వాక్కట. అంటే బ్రహ్మగారి నుండి బయటికి వచ్చిన వాక్కు ఏదైతే ఉందో అది ఈ సృష్టి. తన నుండి వాక్కుగా మొదట ఉచ్చరించెను, అది ఏ సరస్వతి. అటుపైన తాను ఉచ్చరించిన వాక్కునందు తన అభిప్రాయముగా ప్రవేశించెను. తాను ఉచ్చరించిన వాక్కునందంటే తాను సృష్టి చేసిన సృష్టి యందు ఒక అభిప్రాయంగా ప్రవేశించాడు. దీనినే ఆమె వెంట పడుటగా వేదములు వర్ణించినవి. కనుక ఆయన ఈ సృష్టి యందు అభిప్రాయంగా ప్రవేశించటం అనేటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని ఆయన వెంటపడటంగా వేదాలు వర్ణించినాయి. ఆ కథనే ఈ రూపమున తీర్చిదిద్దుట జరిగినది. ఇందు ప్రజాపతులు అడ్డుపడుట అనగా వాక్కు ఉచ్చరించుటకు పదములు, వాక్యములు, విభక్తులు, అర్థములు మున్నగు వారు అభిప్రాయమునకు ఉచ్చారణకు నడుమ నిలబడుట. అభిప్రాయానికి ఉచ్చారణకి అంటే మనం ఉచ్చరించటాన్ని బట్టి అభిప్రాయం ఉంటుంది కదండి. మన మాటని బట్టి అభిప్రాయం ఉంటుంది కనుక మన వాక్కుని బట్టి అభిప్రాయం ఉంటుంది కనుక మన ఉచ్చారణకి అభిప్రాయానికి ఉచ్చారణకి నడుమ నిలబడతాయి. ఏంటవి? పదములు, వాక్యములు. పదాలు కలిస్తేనే అక్షరాలు కొన్ని కలిస్తే పదాలు కొన్ని కలిస్తే వాక్యాలు. మళ్ళీ అవి ఎట్టబడితే అట్లా ర్యాండమ్గా మాట్లాడితే కుదరదు కదండి, ఒక అర్థం రావాలి కదా. అంటే ఏంటి? మన విభక్తులు, వ్యాకరణం ఇవన్నీ పాటించాలి కదా. కనుక ఏమంటున్నారు? వాక్కును ఉచ్చరించుటకు పదములు, వాక్యములు, విభక్తులు, అర్థములు మున్నగు వారు అభిప్రాయమునకు ఉచ్చారణకు నడుమ నిలబడుట. ధర్మము, నీతి, ప్రవర్తనము పుట్టుట. మునీంద్రులు ఈ విధముగా పలికిన కఠిన వాక్కులు బ్రహ్మచెవులలో సోకినవి. మరీచి మొదలగు మునులు చెప్పారు కదా, ఏమయ్యా ఇదేమన్నా మంచి పనేనా అని వాళ్ళు అన్నారు కదండి. ఆ మునీంద్రులు ఈ విధముగా పలికిన కఠిన వాక్కులు బ్రహ్మచెవులలో సోకినవి. అతడు సిగ్గుతో తలవంచుకునెను. తనకు కలిగిన దుష్ట సంకల్పమునకు తాను దిక్కులలోనికి పరుగెత్తి శరీరము విడిచెను. అప్పుడు దిక్కులు వాని శరీరమును భక్షించినవి. దానితో దిక్కులయందు చీకటి, మంచు క్రమ్ముకొనినవి. ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు, లోకములను వాక్కుగా ఉచ్చరించిన వెనుక బ్రహ్మదేవుడు జీవులకు దేహము విడిచుట నేర్పెను అని అర్థంటండి. లోకములను వాక్కుగా అంటే ఆయన వాక్కుగా వెలువడిందే సృష్టి అని చెప్పుకున్నాం కదండి. లోకములను వాక్కుగా ఉచ్చరించిన వెనుక బ్రహ్మదేవుడు జీవులకు దేహము విడుచుట నేర్పెను. దేహాన్ని విడవటం కూడా నేర్పించాడు. దానికి సాధనములుగా చల్లదనము, దానిని తట్టుకొనుటకు చీకటి లేక అప్రజ్ఞ ఏర్పడినవి. అప్పుడు బ్రహ్మ పట్టుదల విడువక మరి ఒక దేహమును దాల్చి మరలా ఆ సృష్టి సంకల్పమును ధరించెను. పట్టుదల విడవలేదండి ఆయన, మళ్ళా మరొక దేహాన్ని దాల్చాడు, మరలా సృష్టి సంకల్పమును ధరించాడు. కానీ సృష్టించు నేర్పు మనసునకు తట్టలేదు. ఆ నేర్పు తట్టలేదుటండి. సృష్టించేటువంటి నేర్పు ఏదైతే ఉందో ఆ నేర్పు తట్టలేదు. అతడు దానిని గూర్చి ధ్యానము చేయుచుండగా అతని 4 ముఖముల నుండి 4 వేదములు పుట్టినవి. ఆయన దాని గురించి ధ్యానం చేస్తుంటే 4 ముఖాల నుండి కూడా చక్కగా 4 వేదములు పుట్టినాయి. ఇంకను యజ్ఞములు, సత్కర్మములు, తంత్రములు, ప్రవర్తనములు, ఆశ్రమములు వాని 4 ముఖముల నుండి పుట్టినవి. యజ్ఞములు, సత్కర్మలు, తంత్రములు, ప్రవర్తనములు, ఆశ్రమములు ఇవి కూడా ఆయన 4 ముఖాల నుండి పుట్టినయటండి. ఇట్లు చెప్పుచున్న మైత్రేయ మునీంద్రుని చూచి విదురుడిట్ల నేను మైత్రేయ మహర్షి విదురునకు చెబుతూ ఉన్నాడు ఈ విషయాలన్నీ కూడా, ఈ సృష్టి దిగి వచ్చిన క్రమం కూడా. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి మనకి, వేదములనగా సృష్టి విజ్ఞానము యొక్క మొత్తము. చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్స్ అండి ఇవి. వేదములంటే ఏంటి? సృష్టి విజ్ఞానము యొక్క మొత్తము అవి వేదాల్లో ఉంది. మరి యజ్ఞం అంటేనండి, యజ్ఞములనగా ఫలితము కోరక చేయు మంచి పనులు, లోకహితార్థమైన కర్మ. ఫలితము కోరకుండా చేసేటువంటి మంచి పని ఏదైతే ఉందో అది యజ్ఞము.
ఈ సృష్టి అంతయు యజ్ఞార్థముగా చేయవలెనను భావము. ఈ సృష్టి మొత్తం కూడా యజ్ఞార్థంగా చేయాలి, అంటే ఫలితాన్ని కోరటం కానీ ప్రయోజనాన్ని ఆశించటం కానీ కాకుండా యజ్ఞార్థంగా ఈ సృష్టి చేయాలి, సమర్పణగా, భగవత్ సమర్పణగా. ఈ సృష్టి అంతయు యజ్ఞార్థముగా చేయవలనని భావము. మరియు జీవరాశుల ఆకారములు మొదలగు వారిని కల్పించుట కూడా యజ్ఞమనబడును. జీవరాశుల ఆకారాలు మొదలను కల్పించటం ఈ సృష్టిలో భాగం కదండి, అది కూడా యజ్ఞం అనబడుతుంది. సత్కర్మలనగా జీవులు ఆచరింపవలసినవి. సత్కర్మలు అంటే ఏంటి? మనం చేయవలసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని సత్కర్మలు అంటారు. అంటే దానము, తపస్సు, పరోపకారము మొదలగునవి. ఇకపోతే తంత్రములనగా ద్రవ్యములను క్రమమున చేకూర్చి శబ్దస్పర్శ రూప రసగంధముల వినియోగము భగవతర్పితముగా కూర్చి వాక్కులను మంత్రములుగా వినియోగించి సృష్టిలోని సమస్త తత్వములను పుట్టించుట. ఈ తంత్రములు ముఖ్యముగా 64 తంత్రాలు ఉన్నాయండి. ఇవి సృష్టిలోని 64 కళలు అనబడు జీవకళలను పుట్టించు శాస్త్ర విధానములు. ఓ మైత్రేయ, ఈ చతుర్ముఖుడు తన ముఖములలో ఏ ముఖమున ఏ సృష్టి చేసెను దానిని గూర్చి వివరముగా తెలుపుము. ఆయన ముఖం నుంచి వచ్చింది అంటున్నారు కదయ్యా, ఏ ముఖమున ఏ సృష్టి చేశాడు దాని గురించి వివరంగా చెప్పవయ్యా అని విదురుడు మైత్రేయుడిని అడుగుతూ ఉన్నాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అనునవి 4 వేదములు. ఈ 4ను బ్రహ్మముఖములలో వరుసగా తూర్పు, దక్షిణము, పశ్చిమము, ఉత్తరము అను ముఖముల నుండి పుట్టినవి. యజ్ఞమునందు హోత అనువాడు వినియోగించునట్టి శస్త్రములనబడు మంత్రములు తూర్పు ముఖము నుండి పుట్టెను. ఇవి స్తోత్ర రూపములు. వీని యందు గీత ధర్మము లేదు. అంటే ఏంటండి గీత ధర్మము లేదంటే ఏంటి? మాస్టర్ చెప్తున్నారు. అనగా పాడుటకు పనికి వచ్చునవి కాక కేవలము ఉచ్చరించుటకు పనికి వచ్చునవి. గీత అంటే పాట అండి, గానం చేసడానికి వీలైనది. గీత ధర్మం లేదు అంటే ఏంటి? పాడుటకు పనికి వచ్చేవి కాకుండా కేవలం ఉచ్చరించడానికి పనికి వచ్చేవి. అంటే ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే కనుక ది బర్త్ ఆఫ్ నాన్ మ్యూజికల్ ఆర్ ఇంటెన్షనల్ ఎక్స్ప్రెషన్. ది బర్త్ ఆఫ్ నాన్ మ్యూజికల్ ఆర్ ఇంటెన్షనల్ ఎక్స్ప్రెషన్. శస్త్రములనగా సంశనము చేయునవి. సంశనమనగా ప్రశంస. సంశనము అంటే ప్రశంస. అధర్వుడనువాడు ఉపయోగించు ఇజ్య అనబడు విధానము, స్తుతి అనబడు వేదము దక్షిణ ముఖము నుండి పుట్టినవి. ఏ ముఖం నుండి ఏమేం పుట్టినవి చెప్తున్నారండి. ఇవి సంప్రగీతము, స్తోత్రము అనబడు రూపములతో కూడినది. ఇజ్య అనగా యజ్ఞము చేయు విధానమును తెలుపునది. సంప్రగీత అనగా సంగీత రూపమున ఉన్నది. ఇందలి మంత్రములు, గీత రూపములు, గద్య రూపములు కలిసి ఉండునని అర్థము. దీనినే యజుర్వేదం అందురు. అదండి యజుర్వేదం అంటే. మళ్ళీ చెప్పుకుందాం. ఇజ్య అనగా యజ్ఞము చేయు విధానాన్ని తెలిపేటువంటిది. సంప్రగీతం అనగా సంగీత రూపంలో ఉండేటువంటిది. ఇందలి మంత్రములు, గీత రూపములు, గద్య రూపములు కలిసి ఉండును. అంటే మంత్రాలు, గీత రూపములు, గద్య రూపాలు కలిసి ఉంటాయి కనుక దీనినే యజుర్వేదము అని అంటారు. ఉద్గాత అనువాడు వినియోగించు స్తోమములు పశ్చిమ ముఖమున పుట్టినవి. ఇవి రుక్కుల సముదాయం యొక్క రూపమే. ఉద్గాత అంటే ఏంటండి? ఉద్గాత అనగా పైకి గానము చేయువాడు. స్తోత్రములనగా పాడదగిన ఒక విధమైన స్తోత్రములు రుక్కులే పాటలుగా పాడబడునవని అర్థము. వీనినే సామములు అందురు. ప్రాయశ్చిత్తమనబడు కర్మకాండ బ్రహ్మ అనువాడు చేయునది. ఇది ఉత్తర ముఖమున పుట్టినది. ఆయుర్వేదము తూర్పు ముఖమున పుట్టినది. గాంధర్వ వేదము
దక్షిణ ముఖమున పుట్టినది. ధనుర్వేదము పశ్చిమ ముఖమున పుట్టినది. విశ్వకర్మ నిర్మించిన స్థాపత్యము అనబడునది ఉత్తర ముఖమున పుట్టినది. ఎక్కడ ఏ ముఖం నుండి ఏం పుట్టింది చెప్తున్నారండి. బ్రహ్మ అనగా యజ్ఞమునందు ముఖము వంటివాడు. అదండి, యజ్ఞమునందు ముఖము వంటివాడు బ్రహ్మగారు. ఇతడు మాటాడకయే మౌనముగా కూర్చుండి మిగిలిన వారి మనస్సులలో పనిచేసి తప్పులను దిద్ది ప్రాయశ్చిత్తమనబడు విధానమును ఉపదేశించెను. విశ్వకర్మ అనగా సృష్టియందలి ఆకారములకు సంబంధించిన దేవత. సృష్టియందలి ఆకారాలకు సంబంధించినటువంటి దేవత విశ్వకర్మ గారండి. ఇతనినే దేవశిల్పి అందరు. ఇతడు స్థాపత్యమను శాస్త్రమును నిర్మించెను. స్థాపత్యమనగా గృహ నిర్మాణము, దేవాలయ నిర్మాణము, యజ్ఞశాల నిర్మాణము, గోపురములు, మేడలు, గోడలు, ద్వారబంధములు మున్నగునవి నిర్మించు విధానము. అంటే సివిల్ ఇంజనీరింగ్ అండి. అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే కనుక మనం కనుక దేవశిల్పి ఇన్ని విశ్వకర్మ అంటారు. ఇతడు స్థాపత్యమని శాస్త్రాన్ని నిర్మించాడు. గృహ నిర్మాణము, దేవాలయ నిర్మాణము మొదలైనవి. దేవతా ప్రతిష్ఠ తెలుపునట్టి శాస్త్రము. మొదట ఇది దేహ నిర్మాణముగా ఈ విద్య పుట్టెను. ఈ విద్య ఎట్లా పుట్టిందయ్యా అంటే మొట్టమొదట దేహ నిర్మాణంగా పుట్టింది. యజ్ఞము చేయువారిని ఋత్విక్కులు అందరు. అందు నలుగురు ప్రాముఖ్యం వహింతురు. యజ్ఞం చేసే వాళ్ళని ఋత్వికులు అంటారు. అందులో నలుగురు మీకు ప్రాముఖ్యం వహిస్తారు. వారిని హోత, అధ్వర్యువు, ఉద్గాత, బ్రహ్మ అందరు. యజ్ఞం చేసే వాళ్ళని ఋత్వికులు అంటారు. అందులో నలుగురు ప్రాముఖ్యత వహిస్తారట. వాళ్ళని హోత, అధ్వర్యువు, ఉద్గాత, బ్రహ్మ అంటారు. ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంధర్వ వేదము, ఉపవేదములు అందరూ. మనం వేదాలు చెప్పుకున్నాం. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము. ఇవి 4 వేదాలు. వాటికి ఉపవేదాలు ఉన్నాయి. ఏంటవి? ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంధర్వ వేదము, ఉపవేదములు అంటారు వీటిల్ని. అనగా వేదముల నుండి పుట్టినవి. కొందరు అశ్వవేదము, స్థాపత్యము కూడా ఉపవేదములందరూ. ధనుర్వేదమనగా ధనుర్విద్యను ఉపదేశించున్నది. ఆయుర్వేదమనగా ఆయువును, ఆరోగ్యమును, బలమును కాపాడుకొని విధానము, దానిని ఉపదేశించున్నది. గాంధర్వ వేదమనగా సంగీత శాస్త్రమును ఉద్దేశించున్నది. గాంధర్వ వేదం అంటే ఏంటండి? సంగీత శాస్త్రాన్ని ఉద్దేశించేటువంటిది గాంధర్వ వేదము. ఈ రకంగా సృష్టి దిగి వచ్చిన క్రమము చెబుతూ ఉన్నారండి మనకి. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.